కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి, జగన్ నీ సినిమా అయిపోయింది, ఇక మాదే సినిమా, మేము చూపిస్తాం, ఇంకా అసలు మొత్తం సినిమా చూపిస్తాం అంటూ ఏమో మాట్లాడారు. ఇదేంది ఈ సినిమా గోలని నేను అనుకున్నా. ఇప్పుడు జగన్ గారికి సరే సహజంగానే రాజకీయ పార్టీల్లో సీట్లు మార్చినప్పుడు ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, నడుస్తూ ఉంటాయి, మారుతుంటారు, విమర్శిస్తుంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రధాన నాయకుడు దాని ఆధారంగా చేసుకుని అది కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అంత తెలివైన చర్య కాదు అనేది ఇప్పుడు చంద్రబాబు గారు మరోసారి రుజువు చేస్తున్నారు. అదే తెలుగుదేశంలో జరిగే గొడవలన్నింటినీ జగన్ గారు ఏమైనా వ్యాఖ్యానిస్తున్నారా? పార్టీలోకి ఒక ఆయన తర్వాత స్థాయి నాయకులు మాట్లాడితే వీళ్ళు సమాధానం చెబుతారు. కానీ తెలుగుదేశంలో ఎవరు మాట్లాడరు, ఈయన ఒకడే చంద్రబాబు గారు అన్నిటికీ మాట్లాడటం, అప్రదిష్ట పాలవటం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది? తెలుగుదేశం జనసేన మధ్య ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో బుచ్చి సోదరి గారు నేనే సీనియర్ని, నాదే టికెట్ అని చంద్రబాబు గారు చెప్పారని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు నాదే టికెట్ అనేమో కందులు దుర్గేష్ గారు అంటున్నారు జనసేన టికెట్. మరి ఈ రెండింటి మధ్య ఈ పంచాయతీ ఎట్లా ఉంటుంది? ఒకవేళ పంచాయతీ చేసి సర్దుబాటు చేసిన క్యాడర్ సర్దుకుంటుందా? సో ఈ గొడవలన్నిటికీ ఇక సినిమా మొదలైంది. ఎందుకు అక్కడ చెత్త ఇక్కడ పనికిరాదు, ఇక్కడ చెత్త అక్కడ పనికొస్తుందా అని లోకేష్ చంద్రబాబు పెద్ద ఏదో చాలా కొత్త పంచ్ డైలాగ్ చెప్పారు కదా. మరి ఇప్పుడు వైసీపీలో నేనైతే రాజకీయ నాయకులు చెత్త చెదారం అని నేను అన్నాను, కానీ చంద్రబాబు గారు లోకేష్ అన్నారు కాబట్టి ఈ మాట చెప్పాల్సింది. పెనమలూరులో టికెట్ ఇవ్వని వైసీపీ నేత పార్థసారథిని తీసుకెళ్ళి నూజివేడులో పెట్టుకున్నాడు. అంటే లోకేష్ భాషలో ఏమిటి దాని అర్థం? వైసీపీలో పనికిరాని చెత్తని తెలుగుదేశంలో పెట్టుకున్నారు. తెలుగుదేశంలో ఆయన అక్కడ ఉన్నటువంటి అతను పనికిరాడు చెత్తని తేల్చేసినట్టే కదా ముద్రపోయిన వెంకటేశ్వరరావుని. మరి అంటే ఒక మాట వాడేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. సో ఈ చెత్త అక్కడి నుంచి పెట్టుకుంటున్నారు, ఫోన్ పెట్టుకున్నారు, తీసుకెళ్ళి చంద్రబాబు గారి ఫోటో సహా అన్నీ తీసేవాళ్ళు పారేసాడు ముద్రపోయిన. అంటే ఏమిటి? అసలు సినిమా మొదలైంది చంద్రబాబు నాయుడు గారికే కానీ పవన్ కళ్యాణ్ గారికే కానీ జగన్ గారు అన్నీ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కొన్ని ప్రాబ్లమ్స్ ఆయనకి వచ్చినాయి, నేను ఆయన రాలేదని అంటలా. కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఆయన అన్నీ చకచకా సర్దుకుంటూ దాదాపు 60 సీట్లు క్లియర్ చేసేసుకున్నారు, 60-70 సీట్లు. మరి ఇంతవరకు వీళ్ళు ఒక్క సీటు కూడా మొదలుపెట్టలేరు. అట్లా బీజేపీ కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. సో రాష్ట్రంలో రాజకీయం ఎట్లా తయారైందంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా ఎలా ముందుకెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. జగన్ గారేమో తన పని తాను చేసుకుంటూ పోతూ వచ్చినటువంటి అసమతులన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇంకా ఇప్పుడు అసలు సినిమా మొదలైంది చంద్రబాబు నాయుడు గారికే. బీజేపీతో పొత్తు ఉంటుందో ఉండదో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అట్లా ఎదురు చూస్తూ కూర్చొనే దుస్థితిలో చంద్రబాబు గారు 40 ఏళ్ల సీనియర్ని, నాకు అంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉందని చెప్పుకునే ఆయన ఈరోజు చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో పడ్డారు. ఆయనకి తోకగా పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు, కానీ చివరికి ఆయన పార్టీని ఏ రకంగా రాజమండ్రి గోదావరిలో ముంచుతారో చూడాల్సింది.